ఓకేనా చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద నిరసన చేయడం గల కారణం? డిఎస్సిలో పీఈటీ పోస్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మొత్తం అసలు వేయడం లేదు. 1600 పోస్టులు హై స్కూల్లో 1600 పీఈటీ పోస్టులు వేకెంట్ ఉన్నాయి, కానీ ఇంతవరకు అయితే భర్తీ చేస్తలేరు. అలాగే ప్రైమరీ స్కూల్లో 16,000 స్కూల్స్ ఉన్నాయి, అసలు ప్రైమరీ స్కూల్లో ఇంతవరకు పీఈటీ లేదు. అప్పర్ ప్రైమరీ స్కూల్ 3,000 చిలుకున్నాయి, అందులో కూడా పీఈటీ లేదు. అందుకే మేము ఏదైనా ఫస్ట్ నుంచి కదా శరీరకంగా బాగుంటున్నాయి కదా ఎవరైనా. ఇప్పుడు పిల్లలు డ్రగ్స్ కి కానీ దేనికి చెడాల వాళ్ళకి బానిస కాకుండా ఉండాలి. పీఈటీ టీచర్ ఖచ్చితంగా స్కూల్లో ఉండాలి. దానికోసం పాటుపడుతున్నాం. ప్రతి స్కూల్లో పీఈటీ ఉంటే పిల్లవాడు క్రమశిక్షణ నేర్చుకుంటాడు, డ్రగ్స్ బానిస కాడు. దేనికైనా కొంచెం ఒక క్రమశిక్షణతో మిగిలి రేపటికి మంచి భావి తరాలకు మంచి ఇస్తారనే ఉద్దేశంతో పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి. శారీరకంగా ఉంటేనే కదా వాడు ఏమన్నా చేసేది. ఇప్పుడు ప్రతి స్కూల్లో ఏముంది, హిందీ టీచర్ ఉన్నాడు, ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు, సైన్స్ టీచర్, సోషల్ టీచర్. మరి పీఈటీ టీచర్ ఎందుకు ఉంటాడు? పీఈటీ టీచర్ ఉంటే ఎంత బోధించినా నీకు మైండ్ కాదు, శరీరకంగా ఉంటేనే కదా, శరీరంగా ఉంటేనే కదా బాడీ చేసేది, అది మెదడుకి ఎక్కేది. అందుకే ప్రతి స్కూల్లో మైదానంలో పీఈటీ ఉంటేనే అదొక స్కూల్ డెవలప్మెంట్ అయిన పిల్లలు భవిష్యత్తులో అవుతుంది. అలాంటప్పుడు ప్రతి స్కూల్లో పీఈటీ, ప్రతి హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ పీఈటీ ఉండాలని వెంటనే భర్తీ చేయాలని, డిఎస్లో భర్తీ చేయాలని చెప్పి మేము ఈ రోజు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నది. చాలా ఇది ఎన్నోసారి మీరు రావడం కూడా. మరి ఏం చెప్తుంది ప్రభుత్వం, ఏం చెప్తుంది? మీరు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ప్రభుత్వం అసలు మనం పట్టించుకుంటలేదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పట్టించుకోలేదు. మళ్ళీ స్పోర్ట్స్ కోటా అంటుంది, అదా అంటుంది, మళ్ళీ స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటుంది. కానీ ఏం లేదు. ఇప్పుడు ఏదైనా సరే చిన్నప్పటి నుంచే కదా మీరు ప్రతి స్కూల్లో ఉంటేనే కదా నువ్వు బయటకు చేసేది, ప్రాథమికంగా ఉంటేనే కదా నువ్వు ఉన్నత స్థాయిలో పైకి వచ్చేది. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళలో ఖాళీగా ఉన్న హై స్కూళ్ళలో 1600 పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి వెంటనే ఈ డిఎస్ లో భర్తీ చేయాలి. అప్పర్ స్కూల్లో 3000 పోస్టులు ఉన్నాయి, అవి భర్తీ చేయాలని కోరుతున్నాం. అంతే. ప్రైమరీ స్కూల్ తర్వాత విడతవారు ఎట్లా వేసుకో, కానీ ఇవి మేజర్ గా అయితే అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎందుకు స్పందించట్లేదు అంటారు ప్రభుత్వం? చాలా మరి భర్తీలు చేయకపోతే పిల్లల పరిస్థితి. ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఇచ్చి 74 పేజీలు ఉంది, ప్రతి స్కూల్లో పీఈటీ నియమిస్తామని. మరి ఏళ్ళు నియమించారు? ఆల్రెడీ ఒక డిఎస్ వేసి 162 పోస్టులు వేసి లాస్ట్ టైం మేము ఆల్రెడీ పోరాటం చేసినాం, సీఎం జరిగిపోయిన అంతా అన్ని మంత్రులను కలిసినాం. మరి ఇంతకైతే అర్థం కావట్లేదు మాకే. అందుకే ధర్నాకి వచ్చినాం. ఇంకో 2-3 రోజులు చూస్తాము, మా పీఠలో పెట్టుకుని లేకుండా మా నిరాదీక్ష కూడా రెడీ ఉన్నాం. ఇదే అన్న ఒకటే విషయం, 1600 వేకెంట్ ఉన్నాయి హై స్కూళ్ళలో. కేవలం హై స్కూల్లో 1600 వేకెంట్లు వెంటనే భర్తీ చేయాలి. అప్పర్ స్కూల్లో 3000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి వెంటనే భర్తీ చేయాలి. ప్రైమరీ స్కూల్లో 16,000 పోస్టులు ఉన్నాయి, అలా కొన్ని భర్తీ చేస్తే 2-3 వేలతో డిఎస్ ఒక ఈ డిఎస్ మీకు లేటైనా స్పెషల్ డిఎస్ పెట్టండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటేనే కదా ఏదైనా డెవలప్ అయ్యేది. సో దానికోసం ఆలోచించాలని సీఎం గారిని కోరుతున్నాం. అంతే. అయినా స్పందించకపోతే రేవంత్ రెడ్డి దీని పట్ల స్పందించక ఏం మాట్లాడడానికి సిద్ధం కాకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండదు? నెక్స్ట్ ఇంకా ఒక 2-3 రోజులు ఖచ్చితంగా నిరాదీక్ష చేస్తాం. ఇక ప్రాణం పోయినా సరే లెక్క చేయం. ఎందుకంటే మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటేనే కదా ఏదైనా డెవలప్మెంట్ అయ్యేది. ప్రతి విద్యార్థికి ఒక వెన్నుముక ఫిజికల్ ఎడ్యుకేషన్. వాళ్ళ లేకపోతే చదివించి ఏం లాభం? ఓన్లీ మెదురికే ఉంటే అయిపోతుంది కదా, శరీరంగా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళని మీకు తెలిసి ఎవరైనా మర్యాద ఇస్తున్న పిల్లలు ఎట్లున్నారు బయట, అంత సొసైటీ ఎట్లుందంటే అట్లా మార్పు. ఎందుకు మారుతారు? ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎందుకు? ఓన్లీ క్రమశిక్షకు, నీకు స్పోర్ట్స్ కి అన్నించుకుంటాయి కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటేనే ఏదైనా మనం భవిష్యత్ తరాలకు ఏదైనా చేయగలుగుతాం. అందుకే ఖచ్చితంగా సీఎం గారు దీని మీద దృష్టి పెట్టాలి. డిఎస్సిలో మినిమం 1600 పోస్ట్ ఖాళీ ఉన్నాయి, ఆ 1600 పోస్టులను భర్తీ చేసి డిఎస్సి లో పోస్ట్ చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది? ప్రభుత్వము ఇంతకుముందు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో ఆయన పీటీలను కానీ ఏది కానీ డిఎస్సి కానీ నిరుద్యోగులకు ఏ ఉద్యోగాలు వేయలేదని రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు జూన్ 2 వల్ల వచ్చిన 100 రోజులనే 2 లక్షల ఉద్యోగాలు మబ్బ పెట్టి ఓట్లు వేపించుకొని ఈ రోజు జూన్ 2 పోయింది, ఇప్పుడు జూలై అయింది. కానీ ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా మొన్న వేసిన డిఎస్సిలో 60,000 ఉద్యోగాలు వేసిన అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ జిల్లాకు 2 ఉద్యోగాలు రాలేదంటే మీరు నమ్ముతారా? 2 ఉద్యోగాలు వచ్చినాయి. పక్క ఆంధ్రప్రదేశ్ లో, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 1600 పీటీ పోస్టులు వేయడం జరిగింది. మేము ఈ రోజు తెలంగాణ వచ్చినందుకు సిగ్గుతో తల ఉంచుకుంటున్నాం. అసలు తెలంగాణ ఏమిటికి వచ్చింది? మా జీవితాలు ఆగం చేసుకోవడానికి నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్నారా అని మాకు అనిపిస్తుంది. ఖాళీగా ఉన్న పీడీపీడీ 1674 పీడీపీడీ పోస్టులను ఎమ్మడే మంజూరు చేసి నోటిఫికేషన్. ప్రభుత్వం బడ్జెట్ లేదు, కొంచెం సమయం ఇవ్వండి. ప్రభుత్వానికి ప్రభుత్వం ఉచిత పథకాలు ఇవ్వడానికి ఉంటది కానీ నమస్తే.
ఏంది ధర్నా చేయడానికి గల కారణం ఏంది? ధర్నా అంటే మేము 2024 We want